బస్తీలు అంటే చిన్న చూపేనా? చిన్న చూపే. రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చూపే. మరి ఓట్లకే పరిమితమైన అభివృద్ధి బస్తీలకు మాత్రం నిర్లక్ష్యమేనా? అంతే కదా. చూడు మల్కాజ్గిరి, అది అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని నాయకులు గొప్పలు చెప్తున్న బస్తీల వాస్తవ పరిస్థితి మాత్రం ఆ మాటలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. లేదా నిజంగా చెప్పండి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. ఏకలవ్య నగరు, ఈస్ట్ ఇందిరానేరు నగరు, ఇందిరానేరు నగరు, జేఎల్ఎస్ఎన్ నగరు, వెంకటేశ్వర నగరు, హిల్ టాప్ కాలనీ. సో ఇవన్నీ బస్తీలలో చూద్దాము. ఏకలవ్య నగర్లోనేమో కమ్యూనిటీ హాల్ 2 ఏళ్ల కింద మొదలుపెట్టి ఇగో 2024 పని ప్రారంభ తేదీ 2024 పని పూర్తి కాబడింది. 2024 అక్టోబర్లో అయిపోయింది. ఇప్పుడు 2026 చూద్దాం. మరి అక్కడ ఇక్కడ పని పూర్తి కాబడిన తేదీ అన్నదిగా అక్కడ పోయి చూడండి. 2 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు రేసి వదిలేసారు అక్కడ, ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. మరి సో అది ఇప్పుడు ఏమైనా నాణ్యత ఉంటుందా? అక్కడ ఉన్న అంగన్వాడీ బిల్డింగ్ని కూల్చి అక్కడ పిల్లలు రేసి వదిలేసారు. దేనికోసం మరి అది? అంటే చేస్తున్నామనే గొప్ప చెప్పుకోనికే కదా. ఎక్కడైనా పనులు మొదలుపెట్టి 2 ఏళ్ళలో ఎవరైనా వదిలేస్తారా? ఇది చూడండి. ఇది ఎప్పుడో 2021-22లో పెట్టింది. 2024 పని ప్రారంభ తేదీ 2024, పని అక్టోబర్ 2024. ఇప్పుడు ఏంది? ఇది 2026 మే ఇయ్యాల. ఇప్పుడు పోయి చూడండి ఏకలవ్య నగర్లో ఏముందో పరిస్థితి. అట్లుంది. సరే, దీన్ని ఇట్లా చూస్తే ఇందిరానేరు నగర్ 46 సంవత్సరాల బస్తీ. ఇందిరానేరు నగర్ కానీ, ఈస్ట్ ఇందిరానేరు నగర్ కానీ. మరి ఇప్పటివరకు 46 సంవత్సరాలు అవుతుంది. ఒక కమ్యూనిటీ హాల్ లేదు. మహిళలు రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటారు, పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటారు. ఏమైనా చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే రోడ్ల మీద టెంట్ వేసుకుంటారు. రోడ్ల మీద టెంట్ వేసుకుంటే రాకపోయేటోళ్ళకి ఇబ్బంది. ఏంది ఇదంతా? అంటే బస్తీ ప్రజలు అంటే ఖాళీ ఓట్లు వేయనీకి, ఎలక్షన్లు అయితే జెండాలు పట్టుకొని తిరగనీకి, రాజకీయ నాయకులు వస్తే జేజేలు జిందాబాద్లు కొట్టనీకేనా? అరే లైన్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. గుండెల మీద చేసుకొని బస్తీ ప్రజలు ఎలక్షన్లు వస్తే అన్ని పనులు మానుకొని లైన్ల క్యూ లైన్లో నిలబడి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు. 46 సంవత్సరాలు అంటే 9 ఎలక్షన్లు అయినాయి, సాధారణ ఎలక్షన్స్. 9 సాధారణ ఎలక్షన్స్లు అయ్యి 9 ముఖ్యమంత్రులు అయ్యి 9 మంది అప్పుడు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఇంతమంది అయ్యి ఇక చూడు ఏంది మా అంటే ఒక 60-80 గజాలు ఉంటుంది. అది ఏది ఇందిరానేరు నగర్లో. ఒక 30 సంవత్సరాల ముందు మరుగుదొడ్లు ఉండే అక్కడ. కాలక్రమేణా మరుగుదొడ్లు దొరికిచ్చారు. అప్పటి నుంచి 30 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నది ఒక 80 గజాల స్థలం. 80 గజాల స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేకపోతారు. ఇక్కడ పోటీ పడి రాజకీయ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు, ఫోటోలు దిగారు, అయిపోతుంది, ప్రారంభమవుతుంది అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగళ ఆడనే ఉన్నది. అదేవిధంగా ఇది కూడా చూడండి. హిల్ టాప్ కాలనీ గుట్ట మీద చూడు ఎంత ఉంది. మా అంటే ఆడ కూడా ఒక 60-70 గజాలు ఉంటుంది. కమ్యూనిటీ హాల్ లేదు. పాపం వాళ్ళు ఏదో అప్పుడు వినాయకుని పెడితే అప్పుడు ఏదో ఇక కట్టెలు వాడుకోరు అంతే. ఓ కమ్యూనిటీ హాల్ ఉంటే ఆడ యువకులు ఆడ కూర్చొని మాట్లాడుకొని కానీ, మహిళలు వాళ్ళ గ్రూపులు చేసుకొని కానీ, చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఆడ కూర్చొని ఏదైనా గేమ్స్ ఆడుకోనికి కానీ వీలు కాదా? పోనీ మల్కాజ్గిరిలల్లా కాలనీలల్లా, పెద్ద కాలనీలల్లా అక్కడ పెద్ద ఉద్యోగులు వాళ్ళు ఇల్లు ఉంటారు. సో వాళ్ళు జిమ్ముకు పోయే స్తోమత ఉన్నది. వాళ్ళు కావాలంటే జిమ్ముకు కూడా పోతారు. సో అసుంటి చోటలల్లా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. మరి ఇసుంటి బస్తీలల్లా కూలీ నాలి చేసుకునే బస్తీలల్లా, రేకుల ఇళ్ళల్లా, ఇరుకు ఇళ్ళల్లా ఉన్నోళ్లకు వాళ్ళు జిమ్ము పోయే స్తోమత ఉండదు. ఓపెన్ జిమ్ము ఆ పరికరాలు ఇక్కడ వేస్తే ఆ పిల్లలు యువకులు వాడుకోరా? మరి ఎందుకు రాజకీయ నాయకులు వేస్తలేరు అనేది ఒక్కసారి బస్తీల ఈ అన్ని ఏది ఏకలవ్య నగరు, ఐఎన్ నగరు, ఈస్ట్ ఐఎన్ నగరు, హిల్ టాప్ కాలనీ, జేఎల్ఎస్ నగరు, న్యూ వెంకటేశ్వర నగర్లో ఉన్న బస్తీ ప్రజలు అందరూ ఆలోచించుర్రి. ఎందుకు ఓపెన్ జిమ్ లేదు మన దగ్గర? స్థలం లేదా? రైల్వే ట్రాక్ పక్కపొట్టి కార్లు పార్కింగ్, బైకులు పార్కింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏది ఈస్ట్ ఆనంద్బాగ్లోని మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ గారు ఫుట్పాత్ పైన వేయించిండు ఏది ఓపెన్ జిమ్ పరికరాలు. ఆయన డివిజన్లో ఆయన వేసుకుండు, ఆయన చిత్తశుద్ధిగా. మరి ఇక్కడ ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఈ ఇంటి బస్తీలల్లా ఎందుకు వేయలేదు? పోనీ ఏకలవ్య నగర్లో అయితే కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ బస్తీ దవాఖాన ఉంది కదా. సో ఎక్కడ ఓపెన్ జిమ్ వేయడానికి స్థలమే లేదా? ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడానికి చెయ్యరు. ఎందుకు అనేది బస్తీ ప్రజలు ఆలోచన చేయాలి. ఓకే.
అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని నాయకులు గొప్పలు చెప్తున్న బస్తీల వాస్తవ పరిస్థితి మాత్రం ఆ మాటలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. మల్కాజ్గిరి పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్లో అనేక బస్తీలు ఇప్పటికీ కనీస వసతులకు నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్, ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్, ఏకలవ్య నగర్, హిల్టాప్ కాలనీ, జేఎల్ఎన్ఎస్ నగర్ బస్తీల్లో అసంపూర్తి పనులు, మౌలిక సదుపాయాలు కొరత ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. చెప్పాలా అసంతృప్తి పని ఇది అసంపూర్తి పని లేదో చెప్పాలా. ఇటీవల ఇందిరా నెహ్రూ నగర్లో పైప్ లైన్ పని వేసిర్రా, పైప్ లైన్ పని పూర్తి చేసిర్రు, దాన్ని మంచిగా పూడ్చలేదు, గుంతలు ఏర్పడ్డాయి. సో ఎవరు ఎప్పుడు పడిపోయేది తెలియదు. రెండోది ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్లో తర్వాత ఐఎన్ నగర్ బీఆర్ బస్తీ దగ్గర బోర్లు ఏర్పాటు చేశారు. ఏది బోరింగ్లు ఏర్పాటు చేశారు, ఏది భూగర్భ బోర్లు ఏర్పాటు చేశారు. సో వీటికి కరెంట్ కనెక్షనే ఇవ్వలేదు. ఎట్లా పనిచేస్తాయి అవి? వేసిన రోజు ఫోటోలు దిగనికి మోటార్ ఆన్ చేసిపోతే ఇప్పటికి 3-4 ఏళ్ళు అవుతున్నా వాటికి వచ్చి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది లేదు, దాన్ని ఆన్ చేసింది లేదు. ఇవన్నీ ఇది అసంపూర్తి పనులు కావా? ఏకలవ్య నగర్రా అంగన్వాడీ బిల్డింగ్ని కూల్చి కమ్యూనిటీ హాల్ నిర్మాణిస్తామని పిల్లలు వేసి వదిలేశారు, అది అసంపూర్తి పని కాదా? తర్వాత జేఎల్ఎస్ నగర్లో అక్కడ పోళ్ళు ఏవైతే విద్యుత్ పోళ్ళు ఉన్నాయో అవి తొలగించాలని ఉన్నది. సో ఇవన్నీ పనులు ఉన్నాయి కదా, ఇవేం పెద్ద గొంతమ్మ కోరికలా? ఇప్పుడు కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేస్తున్నాము మలకయ్యర్ అంటారు, లక్షల రూపాయలతోని అభివృద్ధి అయిపోతుంది కదా ఈ బస్తీలల్లా. ఎందుకు మరి అది పెట్టడానికి మనసు వస్తలేదు? ఓకే, దాదాపు 46 ఏళ్ళుగా కొనసాగుతున్న ఇందిరా నెహ్రూ నగర్, ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలకు ఇప్పటికీ ఓ కమ్యూనిటీ హాల్ లేకపోవడం స్థానికులను కలవర పెడుతుంది. నిజంగా చెప్తున్నా, మేము నా వయసు 46 సంవత్సరాలు. ఇక్కడ బస్తీ ఈస్ట్ ఐఎన్ నగర్ బస్తీ ఏర్పడ్డప్పుడు నేను పుట్టిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కమ్యూనిటీ హాల్ లేదు. మేము పోయి ఏఓసి గ్రౌండ్లో ఆడుకున్నాము, లేకపోతే ఏది గౌతమ్ నగర్ పార్క్లో ఆడుకున్నాము, లేకపోతే మల్కాజ్గిరి గాంధీ పార్క్ పోయి ఆడుకున్నాం, కానీ మాకు అసలు కమ్యూనిటీ హాలే లేదు. ఇప్పుడు నా వయసే 46 సంవత్సరాలు వచ్చింది. 46 సంవత్సరాలు నా వయసు వచ్చినా మా బస్తీలో ఇప్పుడు కమ్యూనిటీ హాల్ లేదు. మరి రేపు మా పిల్లలు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఇంతేనా? ఎప్పుడు మేము అడుకుంటూనే ఉండాలా ఏ పనికైనా? అరే ఒక్కొక్క దగ్గర ఉన్న సిమెంట్ రోడ్ని తీస్తారు, మళ్ళీ వేస్తారు, ఉన్న పార్కునే డెవలప్ చేస్తారు, మళ్ళా ఉన్న కమ్యూనిటీ హాల్నే ఇంకా అదనపు అంతస్తులు వేస్తారు. అరే ఈడ ఏమే గతి లేదు, ఇక్కడ చెయ్యిరి అంటే ఎవరికి మనసే వస్తలేదు. బస్తీల్లో చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా, మహిళా సంఘాలు సమావేశాలు పెట్టాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా రోడ్లే ఆధారంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏకలవ్య నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పి అక్కడ ఉన్న తాత్కాలిక అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి 2024లో పనులు ప్రారంభించిన అధికారులు పిల్లలు వేసిన తర్వాత పనులను మధ్యలోనే నిలిపివేశారు. 2 సంవత్సరాలకు చేరువవుతున్న నిర్మాణం పూర్తి కాలేదని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. చూడిగా ఇదే అది శిలాపలకం దాందే. చూడరు వచ్చి ఒకసారి పిల్లలు రేసి వదిలేశారు, 2 ఏళ్ళు అవుతుంది. పత్రికలలో ఎన్నిసార్లు కథనాలు వచ్చినా అధికారులు ఏం చెప్తారంటే అయిపోతుంది అన్నారు. ఇక హిల్ టాప్ కాలనీ చెప్తా, ఆడ 10 సంవత్సరాలు అవుతుందట 60-70 గజాలు 80 గజాలు కట్టనికి. ఆడ 80 గజాలు ఈ బీఆర్ బస్తీ దగ్గర ఐఎన్ నగర్ బీఆర్ బస్తీ దగ్గర ఉన్న 80 గజాలు ఆడ ఏది కమ్యూనిటీ హాల్ నిర్మాణించడానికి 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక నిధులు ఇవాళ వచ్చాయి, రేపు వచ్చాయి, ఎల్లుండి వచ్చాయి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్లలో ఓటేసుకుంటారు. అరే ఎలక్షన్లలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కదా, అల్లకెళ్ళి కొద్ది భాగము మేము మీ కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం మా సొంత పైసలతో దాన్ని కట్టించి మీ పేరు పెట్టుకుంటే ప్రజలు హర్షించరా? ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకోరా? ఏదో ఒక్కరోజు ఆ ఓట్ల కోసమని ప్రజలకు మీరు బిర్యానీలకో మందులకో వంచే బదులు ఇట్లా అభివృద్ధి పనులు చేసి ఆడ మీ శిలాపలకం పెట్టుకొని నా సొంత నిధులతో నేను చేసినా అని చెప్పండి. ఎలక్షన్లో గెలుస్తారు, లేకపోతే లేదు. ఓ మంచి పేరు అయితే ఉంటుంది కదా, ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు కదా, అది కదా ముఖ్యం అంటే. ఓకే, హిల్ టాప్ కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ లేక యువత మహిళలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు ఇందిరా నెహ్రూ నగర్లో పైప్ లైన్ పనులు ప్రారంభించి 6 నెలలు గడిచినా అవి ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఏర్పడిన కాలనీలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతుండగా దశాబ్దాల చరిత్ర కలిగిన బస్తీల్లో మాత్రం ఎందుకు అభివృద్ధి జరగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలోచన చేయాలి. ఇప్పుడు బస్తీల్లో ఉన్న మనం ప్రజలు ఆలోచన చేయాలి. 9 ఎలక్షన్లు అయినాయి మన బస్తీలో ఏర్పాటు అయినాక, సాధారణ ఎలక్షన్స్ 46 ఏళ్ళు అవుతుంది.
అవుతుంది. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాము, ఎంతమంది ఎమ్మెల్యేలను చూసినాము, ఎంతమంది ఎంపీలను చూసినాము, ఎంతమంది కౌన్సిలర్లను చూసినాము, ఎంతమంది కార్పొరేటర్లను చూసినాము. మరి ఎందుకు ఇంతమంది వచ్చినా మన బస్తీలలో కమ్యూనిటీ హాళ్ళు లేవు, ఇప్పటి వరకు మనకు అదేంటి ఓపెన్ జిమ్ పరికరాలు లేవు? ఆలోచన చేయాలి. మనం ఇస్తుంది కదా, ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా వాళ్ళు జిమ్ పరికరాలు ఇస్తున్నారు, నిధులు ఇస్తున్నారు కదా. మరి నిధులు మనకన్న వారికే ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇస్తలేదా? జిహెచ్ఎంసీ ఇస్తలేదా? మనకు ఆలోచన చేయాలి. మనం మన కళ్ళ ముందే కదా కాలనీలన్నీ, నిన్న మొన్న ఏర్పడ్డ కాలనీలల్లో కమ్యూనిటీ హాల్లో వచ్చినాయి, ఓపెన్ జిమ్ పరికరాలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మనకెందుకు వస్తలేవు అనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. నెక్స్ట్, ఓకే, పేద ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలాలు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా కోట్ల రూపాయల అభివృద్ధి అంటూ ప్రచారం చేయడం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తుంది. మా బస్తీల సమస్యలు పరిష్కరించకుండా ఇకపై ఏ రాజకీయ పార్టీ నాయకులు మా వద్దకు ఓట్లు అడగడానికి రావద్దు అంటూ బస్తీ వాసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు. చూడు, నిజంగా చెప్తున్నారు. సో మీరు అనుకోవచ్చు, రాజకీయ నాయకులు అనుకోవచ్చు, ఎవరికి ప్రజలకు ఏం లేదు అట్లా అని చెప్పి. మీరు వచ్చినప్పుడు ఆ ప్రజలు మీ ముందు మాట్లాడకపోవచ్చు, కానీ సో పాత్రికేయులకు మాత్రము సో ఇవన్నీ ఫోటోలు పంపుతుంది ఎవరు? మరి వాళ్ళే పంపుతారు, ఆ బస్తీ ప్రజలే పంపుతారు. అన్న మాకు కమ్యూనిటీ హాల్ లేదు, సో ఇన్నేళ్ళు అవుతుంది మేము ఈ బస్తీలో ఉన్నాం, మాకు సరైన సౌకర్యాలు లేవు, ఈసారి రాజకీయ నాయకులు వస్తే వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళు ఓట్లు అడిగితే వాళ్ళకు ఓట్లు వేయమని చెప్పి అంటారు. సో ఇప్పటికైనా రాజకీయ నాయకులు మీరు మారకపోతే మీరు ఎలక్షన్ సమయంలల్లా మేమే గెలుస్తామని చెప్పి ఏమంటారు, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు కోట్లు ఖర్చు పెట్టి ఏదో మందు తాగిపిస్తే బిర్యానీ తినిపిస్తే మేమే గెలుచుకుంటాం అనుకుంటే మీ మందు తాగుతారు, మీ బిర్యానీ తింటారు, మిమ్మల్ని ఓడగొడతారు ఖచ్చితంగా. అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను హెచ్చరిస్తున్నా. బస్తీ ప్రజలు ఎట్లుంటారంటే నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు, నచ్చకపోతే బండకేసి కొడితే మళ్ళీ కూడా లేవరు. సో మీ ఇష్టం. మరి ఇప్పటికైనా బస్తీలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లోపల కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి చేయండి. మీరు పైసలు ₹1 వంచకుండా ఆ ప్రజల ఓట్లతోని భారీ మెజార్టీతో గెలవండి. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు.